అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో పడకల మించి లేకటంతో ప్రభు యొక్క కృపావార్తను విందాం రండి. ఈరోజు మనం చూసినట్లయితే బేస్తవారము 10వ తారీఖు ఏప్రిల్ నెల 2025 సంవత్సరం. ఈ ఉదయ కాలం మనం పడకల మించి లేకటంతో ప్రభు యొక్క కృపావార్తను విందాం రండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తుల కష్టార్జితమును కూషవర్తకుల లాభమును నీకు దొరుకును. దేహులైన షేబాయిలను నీ వద్దకు వచ్చి నీ వారొగుదురు. వారు నీ వెంట వచ్చెదరు, సంఖ్యలు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు, ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసేదరు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పడకల నుంచి లేకడంతోనే ప్రభు యొక్క కృపావార్తని పడకల మీద నుంచి లేకడంతోనే వింటున్నాం. ఈరోజు మనకు ఇవ్వబడిన కృపావార్త ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇంకొక మాట రాయబడితే వచ్చింది, ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీ మధ్య దేవుడు ఉన్నాడు, మరి ఏ దేవుడును లేడు, ఆయన తప్పే దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపం చేసేది. కాబట్టి నీ మధ్య దేవుడు ఉన్నాడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని విన్నపం చేస్తారు అని చెప్పని ఇక్కడ దేవుడి సెలవిస్తున్నటువంటి మాటను మనం చూస్తున్నాం. నిజంగా బైబిల్లో ఒక 5 వ్యక్తులు ఈ అనుభవాన్ని చెప్పినటువంటి వారు ఉంటూ వస్తున్నారు. ఎందుకంటే దేవుని ప్రజల పట్ల, దేవుని బిడ్డలైన వారి పట్ల, దేవుని దాసుల పట్ల, దేవుని యొక్క ప్రజల పట్ల కొందరు వ్యక్తులు, ఒక 5 మనం చూద్దాం. సమయాన్ని బట్టి చాలామంది ఉండొచ్చు, ఒక 5 చూద్దాం ప్రభు సమయం ఇచ్చిన కొలది. ఎందుకంటే ఇక్కడ చెప్పబడిన వారు, నీ మధ్య దేవుడు ఉన్నాడు, మరి ఏ దేవుడిని లేడు, ఆయన తప్ప ఏ దేవుడు లేడు, అంటే ఈయనే దేవుడు, ఈయన తప్ప మరొకడు లేడు అన్నట్టుగా కొందరు వ్యక్తులు బైబిల్లో చెప్పిన వారు ఉన్నారు. వారిలో మొదటి వ్యక్తిని మనం చూసినట్టయితే ఆదికాండం 41వ అధ్యాయం. ఆదికాండము 41వ అధ్యాయం మనం చూసినట్టయితే ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తూ వస్తాం. ఆదికాండం 41వ అధ్యాయము 39-40 వచనాలు. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారును లేరు, నీవు నా ఇంటికి అధికారిపై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులైందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందినని యోసేపుతో చెప్పాను. ఇక్కడ ఫరో యోసేపుతో చెప్తున్నటువంటి మాటను మనం వింటూ వస్తున్నాం. ఏమంటున్నాడు యోసేపుతో? అయ్యా, ఇట్లా సంగతి, ఇది ఒక పరిస్థితి ఉంది, ఒక కలభావం ఉంది, దాని భావం చెప్పలేకపోతున్నారు ఎవరో కూడా, మరి నువ్వేం చెప్పగలుగుతావు అని చెరసాల్లో ఉన్నటువంటి మరి ఆ యొక్క యోసేపుని బయటికి తీసుకొచ్చినప్పుడు యోసేపు ఏం చేస్తాడంటే ఆ కలభావాన్ని చెప్పడానికి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునేవాడు ఉంటాడు. అందుకే 16వ వచనంలో అంటాడు కదా, యోసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. 41వ అధ్యాయం ఆదికాండంలో మనం చూసినట్టు 16వ వచనంలో అది నా వల్ల కలిగేది కాదు, దేవుడే ఫరోకు తెలియపరుస్తాడంటాడు. అంటే ఇక్కడ యోసేపు ఫరోకు చెబుతుంది ఏంటంటే, ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే దాన్ని తెలియపరుస్తాడు, ఆయన తప్పితే ఇంకెవరు ఈ మర్మాన్ని తెలియపరిచేవాడు లేడు అని యోసేపు ఫరోకు తెలియపరిచినప్పుడు ఫరో ఏమంటాడంటే, ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత, దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచిన తర్వాత, తన ఉద్దేశాన్ని బయలుపరిచిన తర్వాత, రాబోతున్న దినాల్లో కరువు ఎలా వస్తుంది, తర్వాత సమృద్ధిగా ఎలా ముందలు పండుతుంది, తర్వాత కరువు ఎలా వస్తుంది, ఆ కరువులో ఎలా కాపాడబడాలో, ఇవన్నీ ఒక విధానంలో యోసేపు దేవుడు బయలుపరిచినప్పుడు ఆ బయలుపాటుని ఫరో రాజు చెప్పినప్పుడు ఫరో రాజు ఏమంటాడంటే, ఇక్కడ ఫరో యొక్క విధానం, మనం తను మాట్లాడిన విధానాన్ని గమనించినట్లయితే, మరియు ఫరో, దేవుడి దంతే నీకు తెలియపరిచెను అంటే అర్థం ఏంటండి? అప్పటి వరకు ఫరో యొక్క జీవితం ఏంది? ఫరో దేవతలు వేరు, ఐగుప్తుల యొక్క దేవతలు వేరు, ఐగుప్తుల యొక్క రాజులు వేరు, ఐగుప్తికి సంబంధించినటువంటి దేవతలు అనబడుతున్న వారు వేరు. కానీ ఇక్కడ ఫరో అంటున్నాడు కదా, దేవుడి దంతయు నీకు తెలియపరచును అంటే ఫరో కూడా ఈయనే దేవుడు అని ఒప్పుకొంచున్నాడు, ఈయన తప్పితే మరొకరు లేడని ఒప్పుకొంచున్నాడు, ఈయన తప్పితే మరొకరు లేడని ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఫరో ఇక్కడ ఏమంటాడు, నీకు తోచిందంత చెయ్యు, నీకు తోచిందంత చెయ్యు, ఒక సింహాసనం విషయంలో తప్పక నీకంటే పైవాడుకుంటా కానీ మిగతావన్నీ నీకు అప్పచెబుతున్నా, నువ్వే సమస్తం కూడా చేయాలి. అంటే ఇక్కడ మొదటిగా మనం గమనించినట్టు ప్రియులారా, ఫరో యొక్క రాజు, ఏ ఫరో అయినా యోసేపు ఉన్న దినాల్లో ఉన్న ఫరో ఏం చెప్తున్నాడు? ఆయనే దేవుడు, కాబట్టి ఆయన తప్పితే ఇంకోరు లేడు. ఎందుకంటే ఆ కోణంలోకి వచ్చేసాడు. 16వ వచనంలో యోసేపు అంటాడు కదా, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని అంటున్నాడు. 39వ వచనంలో ఫరో అంటాడు, దేవుడే ఇదంతా చేసిన అంటాడు. అంటే ఏ దేవుడైతే యోసేపు పట్ల ఉన్నాడో ఆ దేవుడే నిజమైన దేవుడు, ఆ దేవుడి మర్మాన్ని బయలుపరిచాడని ఫరో ఒప్పుకుంటున్నాడు. ఈ దేవుడు గొప్పవాడు అన్నట్టు తన జీవితంలో ఒప్పుకున్న అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మనం చూసినట్టయితే
ఈయనే దేవుడు అని ఖచ్చితంగా యోసేపు యొక్క దినాల్లో ఫరో ఉన్నటువంటి ఫరో ఆ దేవుడు యోసేపు బయలుపరిచినటువంటి మర్మాన్ని బట్టి ఫరో ఒప్పుకుంటున్నాడు, ఈయనే దేవుడు అని యోసేపు దగ్గరకు వచ్చేసాడు. ఇక ఈయనే దేవుడు అని చెప్పి ఆ దేవుడు నీకు బయలుపరిచాడని యోసేపు దగ్గరకు వచ్చాడు. ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్న మాట కూడా ఇదే. ఏమని? అనేకులు ఏం చేస్తున్నారు? ఏ దేవుడు లేడని చెప్పుచు నీకు విన్నపం చేస్తారంట. నీ మధ్య ఉన్న దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడని చెప్పి నీ మధ్యకు వచ్చేసి అనేక ప్రజలు విన్నపం చేస్తారు. ఇక్కడ ఫరో అదే చేస్తున్నాడు. 16వ వచనంలో యోసేపు చెబుతాడు, ఫరో దేవుడు నీకు అన్ని బయలుపరుస్తాడు అన్నాడు. ఏ దేవుడైతే బయలుపరుస్తాడని ఫరోకు చెప్పాడు యోసేపు, ఆ దేవుడే బయలుపరచడం ద్వారా 39వ వచనంలో అంటాడు, దేవుడే బయలుపరచను. ఫరో అంటాడు, దేవుడు సమస్తం చేయగలడు, ఆ దేవుడు ఇవన్నీ బయలుపరచనని చెప్పని ఫరో మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం గమనిస్తూ వస్తున్నాం. ఇదంతయు నీకు తెలియపరచను. ఏ దేవుడైతే ఉన్నాడని యోసేపు ఫరోకు తెలియపరిచాడో ఆ దేవుడే నీతో ఉండి గొప్ప కార్యం చేశాడని ఇప్పుడు యోసేపు దగ్గరికి ఫరో వచ్చి చెప్తున్నాడు. ఈ రీతిలో అంటే కరువు దినాల్లో నుండి తప్పించబడటానికి ఫరోకి దేవుడు బయలుపరిచిన కలభావం తెలియనప్పుడు ఆ కలభావాన్ని బయలుపరిచిన వాడు యోసేపు దేవుని ద్వారా బయలుపరచబడ్డాడు. అంతే కదా, ఆ దేవుడే ఈ దేవుడు ఇప్పుడు నీకు బయలుపరిచాడని ఫరో కూడా యోసేపు చెప్తూ వస్తాడు. ఇదంతా దేవుడు నీకు చేశాడు, తెలియపరిచాడు. కాబట్టి ఆ దేవుడు తెలియపరిచిన దాన్ని బట్టి మనము కరువు నుండి తప్పించబడతాం. అంటే ఇక్కడ ఫరో అంటే యోసేపు యొక్క దినాల్లో ఉన్న ఫరో, ఈయనే దేవుడు, ఆ దేవుడే నీకు సమస్తాన్ని బయలుపరిచాడని ఫరో దగ్గరకు వచ్చాడు. రెండో వ్యక్తిని మనం చూస్తాం. రండి దేవుని యొక్క వాక్యం చూసినట్టు నిర్గమాకాండం 12వ అధ్యాయం. నిర్గమాకాండము 12వ అధ్యాయం 31, 32 వచనాలు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 31, 32 వచనాలు. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనును పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకుని పోవుడి. నన్ను దీవించుడని చెప్పెను. ఐగుప్తీయులు మనమందరం చచ్చిన వారం అనుకుని తమ దేశం నుండి ప్రజలు పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేసిరి. అర్థమవుతుందండి? ఇక్కడ చూసినటువంటి మరొక మాట ఏంటంటే ప్రియులారా, రెండవదిగా అక్కడ యోసేపు దగ్గర ఉన్న ఫరో వేరు. ఆ ఫరో చచ్చిపోయాడు. తర్వాత మరొక వ్యక్తి రాజుగా అయ్యాడు ఫరోగా. ఈ ఫరో ఎలాంటి వాడంటే ఒకప్పుడు దేవుని ప్రజలను కష్టపెట్టినవాడు, బాధ పెట్టినవాడు, బానిసలుగా చేసుకోవాలని అనుకున్నటువంటి వాడు. అలాంటి రాజుకి దేవుడు తన తీర్పులు ఏంటో బయలుపరిచిన తర్వాత, తన తీర్పులు తెలియపరిచిన తర్వాత ఇప్పుడు ఫరో అంటున్నాడు, వెళ్ళి యెహోవాను సేవించండి. ఒకప్పుడు ఏమన్నాడు? యెహోవా ఎవడు అన్నాడు. ఒకప్పుడు యెహోవా ఎవడు అని ప్రశ్నించినటువంటి వాడు ఫరో. ఇప్పుడు అదే ఫరో ఏం చేస్తున్నాడు? యెహోవాను మీరు వెళ్ళి సేవించుకోండి అంటున్నాడు. అంటే మీ దేవుడు నిజమైన దేవుడు కాబట్టి ఆయన మీరు సేవించుకోండి అని చెప్పి అంటున్నాడు. ఒకప్పుడు ఆ దేవుడు ఎవడు, ఆ యెహోవా అనేవారు ఎవడు అన్నటువంటి స్థితిలోకి వచ్చేసాడు ఫరో. ఒకప్పుడు అన్నాడు, కానీ ఇప్పుడేమంటున్నాడు? 12వ అధ్యాయంలో మీరు వెళ్ళి మీ దేవుని సేవించుకోండి. మీ దేవుని సేవించుకోవడం కొరకు మీరు వెళ్ళండి, మీ పశువులు మీకు కలిగినవన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోండి అంటున్నాడు. అంటే ప్రియులారా, ఇక్కడ ఫరో చెప్తున్న మాట అర్థం చేసుకోండి. ఒకప్పుడు ఎవడు యెహోవా అన్నవాడే, యెహోవా ఎవరు అన్నటువంటి వాడే ఇప్పుడు ఆ యెహోవానే మీరు సేవించండి అంటున్నాడు. అంటే ఆ దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకున్నాడు. ఆ తీర్పును బట్టి, ఆ గొప్ప తీర్పును బట్టి యోసేపు దినాల్లో ఉన్న ఫరో కాదు ఈయన యోసేపు తర్వాత వచ్చినటువంటి ఫరో, యోసేపుని ఎరగనటువంటి ఫరో ఈయన జీవితంలో దేవుడు, అక్కడ ఫరో జీవితంలో దేవుడే నిజమైన దేవుడని రుజువుపరిచాడు. ఇక్కడ ఫరో కఠినంగా ఇశ్రాయేలు ప్రజల పట్ల వ్యవహరించిన, ఇశ్రాయేలు ప్రజల చేత కఠినంగా పనులు చేపించిన, ఇశ్రాయేలు ప్రజలను కఠినంగా శిక్షించిన ఫరోకి దేవుడు తెలియపరిచాడు, నేనే దేవుడినని. తద్వారా ఆ ఫరో అంటున్నాడు కదా, ఒకప్పుడు యెహోవా ఎవడన్న ఫరోనే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ యెహోవాని సేవించండి, మీరు వెళ్ళిపోండి త్వరపడి. అంటే ఐగుప్తీయులు బలవంతం చేశారంటే, మీరు మా దేశంలో ఉండొద్దు, మా ప్రాంతంలో ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి, త్వరగా వెళ్ళిపోండి అని బలవంతం చేశారు. అంటే దేవుడు మీ దేవుడు నిజమైన వాడని ఫరో వచ్చి చెప్పిన అనుభవాన్ని మనకు మర్మంగా బయలుపరుస్తుంది. ఇక మూడో కోణాన్ని చెప్పమంటారా? రండి దేవుని యొక్క వాక్యం చూసినట్టు ప్రియులారా, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడిననియు నేను ఎరుగుదును.
మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేసానో యోర్దాను తీరంలో ఉన్న అమోరియల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసిద్రో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిద్రో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఏమాత్రమును ఉండద్దు. అంటే ఇక్కడ ఎవరు చెబుతున్నారంటే ప్రియులారా, రాహాబ్ అనే వేశ్య చెబుతుంది. ఎరుకో ప్రాంతంలో, ఎరుకో ప్రజల మధ్యలో ఒక వేశ్యగా ఉన్నటువంటి స్త్రీ దేవుని గురించి చెప్తుంది. ఈయన దేవుడు. ఆ దేవుని భయం వలన ప్రజల్లో ఏమైంది? గుండెలు పగిలిపోయినాయి అంట. ఏమైందండి? గుండెలు పగిలిపోతాం, క్షమించండి, కరిగిపోయినాయి. ఆ దేవుడు చేసినటువంటి కార్యాలు, ఆ దేవుడు చేసిన అద్భుతాలు, ఆ దేవుడు చేసిన అమోఘమైన కార్యాలు, సిహోనుకును ఓగుకును దేవుడు ఏవైతే జరిగిస్తూ వచ్చాడో వాటిని చూసిన తర్వాత ప్రియులారా, మరి ఎరుకోలో ఉన్నటువంటి ప్రజలకి గుండె కరిగిపోయింది. ఆ దేవుడు పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి ఉంది కానీ దేవుడే, ఈయన తప్పితే మరొకడు లేడని ప్రియులారా అక్కడున్న ప్రజలు తెలుసుకోగలుగుతున్నారు. ఆ ప్రజలు తెలియపరచబడుతుంది. ఆ దేవుడు ఎంత గొప్ప కార్యం, అంత గొప్ప గొప్ప రాజులకే ఇన్ని అద్భుతాలు చేశాడు అని ఎరుకోలో ఉన్న ప్రజలకు తెలియపరచబడింది. అక్కడ ఉన్నటువంటి వేశ్య చెబుతుంది, మీ దేవుడు గొప్పోడు. కాబట్టి మీ దేవుడు గొప్పోడు. ఆయన ఎలా గొప్ప కార్యాలు చేయగలడు, ఎలా గొప్ప కార్యాలు చేయగలడు. ఆయన పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి ఉంది కానీ దేవుడు ఆయనే. మీరు ఆ దేవుని బట్టి ముందరకు వస్తున్నారు. కాబట్టి ప్రియులారా, ఒకరోజు మీరు ఈ ప్రాంతానికి స్వాధీనపరుచుకుంటారు ఖచ్చితంగా. అప్పుడు మీరు నన్ను నా తండ్రి ఇంటి వారిని కాపాడండి అన్నప్పుడు వారు ఒక సూచన పెడతారు. ఆ సూచన ప్రకారం ఆమె ఇంటికి ఎర్ర దారం కట్టుకునేది, ఆ ఇంటికి కాపాడబడేది. నేటికి ఆమె ఇశ్రాయేల్ మధ్యలో జీవిస్తున్న అనుభవం ఆమె జీవితాల్లో ఉంది. ఎందుకంటే ఒకప్పుడు వేశ్య, ఒకప్పుడు ఎరుకో ప్రాంతంలో ఉంది. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుంది. ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తూ వస్తుంది, మీ దేవుడే నిజమైన దేవుడు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ మరి ఏ దేవుడు లేడని చెప్తూ వచ్చింది. ఆమె జీవితంలో నిజమైన దేవుడిని తెలుసుకుంది. కాబట్టి నేటికి దేవుని ప్రజల మధ్యలో ఆమె జీవిస్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఈమె మూడో వ్యక్తి. ఒకటి చూడండి, యోసేపు దినాల్లో ఉన్న ఫరో, ఈయనే దేవుడు అని చెబుతున్నాడు. రెండో వ్యక్తి మోషే యొక్క దినాల్లో ఉన్న ఫరో, ఈయనే దేవుడు అని చెబుతున్నాడు. మూడో వ్యక్తి రాహాబ్ అనే వేష, ఈ దేవుడు గొప్పవాడు అని చెబుతుంది. ఆ దేవుడే గొప్పవాడని వచ్చి చెబుతుంది. నాలుగోదిగా చూసినట్టే దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథము మనం చూసినట్లయితే ప్రియులారా, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 29వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 29వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఇక్కడ ఒక మాటను మనం జాగ్రత్తగా చదవచ్చు. కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనముల్లో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడేవారిలో కానీ షద్రక్ మిషక్ అబేద్నెగో అనువారు దేవుడు దేవుడుగా దేవుణ్ణి ఎవడు దూషించునో వాడు తుత్తినీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడు పెంట కుప్పగా ఉండుననెను. అంతటి నుండి రాజు షద్రక్ మిషక్ అబేద్నెగోను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. ఇక్కడ ఎవరు చెబుతున్నారంటే ప్రియులారా, నెబుకద్నెజర్ అనే రాజు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అండి? షద్రక్ మిషక్ అబేద్నెగో అనే దేవుడు, ఆ దేవుడు తప్పక మరి ఏ దేవుడు లేడు. ఒకప్పుడు దేవుని ప్రజల్ని మరి శిక్షించడానికి మండేటటువంటి 7 అంతల మండుతున్న అగ్నిగుణంలో దేవుని ప్రజలు పడేసిన వాడు, కోపంతో ముఖం చిన్నబుచ్చుకున్నటువంటి వాడు, ముఖము వికారం చేసుకున్నటువంటి వాడు, మరి ఇటువంటి అనుభవం కలిగిన వాడు. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం చదివినట్టయితే, అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రక్ మిషక్ అబేద్నెగో వారి విషయంలో ఆయన ముఖం వికారమైన కనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడెముగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. ఇంత కఠినంగా ప్రవర్తించినటువంటి వాడు, ఇంత కఠినంగా బయలుపరిచిన వాడు, మాట్లాడినటువంటి వాడు, బయలుపడి కాదు మాట్లాడినటువంటి వాడు, ఎంతో కఠినంగా ప్రవర్తించినటువంటి వాడు ఎప్పుడైతే అగ్నికుండంలో పడవేసిన తర్వాత, పడవేయబట్టానికి వెళ్ళిన వాళ్ళు కూడా కాలిపోయారు.
అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారు తల వెంట్రుకలు ఒక్కటి కూడా కాలిపోకుండా ఉండటం చూశాడు. వారు అసలు కాలిపోకుండా ఉన్న అనుభవాన్ని చూస్తాడు. అప్పుడు వారి దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నాడు. షద్రక్ మెషక్ అబేద్నెగో వర్లారా, మీరు బయటికి రండి అని పిలిచిన తర్వాత చెబుతున్నాడు, వారి తల వెంట్రుకల్లో ఒకటైనను, వారి వస్త్రముల్లో ఒకటైనను, వారి దేహంలో ఒక్క చోటైనను కనీసం అగ్ని ద్వారా కాలిపోయిన అనుభవం లేదు. అందుకే చెబుతాడు కదా, దేశం ముందు కానీ ఎక్కడైనా సరే నెబుకద్నెజరు చెబుతున్నాడు 28వ వచనం 3వ అధ్యాయం దానియేలు గ్రంథం. నెబుకద్నెజరు, షద్రక్ మెషక్ అబేద్నెగో అనువారు వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవుని గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహమును అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచరు. కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సముద్రగు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడలో కానీ షద్రక్ మెషక్ అబేద్నెగో అనువారి దేవుణ్ణి ఎవడు దూషించిన వాడిని తుత్తునీలుగా చేయబడును. ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. వచ్చేసాడు ఎవరు? నెబుకద్నెజరు షద్రక్ మెషక్ అబేద్నెగో దగ్గరకు వచ్చాడు. అయ్యా, మీ దేవుడు గొప్పోడు, ఈ దేవుడు తప్పితే ఇంకెవరూ లేరు. ఎవరైతే షద్రక్ మెషక్ అబేద్నెగో అనే దేవుని దూషిస్తారో వాళ్ళు తుత్తునీలుగా చేయబడతారు, వారి దేశం వారి పట్టణాలు పెంట కుప్పగా చేయబడతాయని షద్రక్ మెషక్ అబేద్నెగో యొక్క దేవుని గురించి నెబుకద్నెజరు వచ్చి సాక్ష్యం ఇస్తున్నాడు. మీ దేవుడు నిజమైన దేవుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఎంత గొప్ప అనుభవం. నీ దేవుడు గొప్పవాడు అని అనేకులు వచ్చి నీ దగ్గర చెప్తారు, ఖచ్చితంగా చెప్పేదాడు చేస్తున్నాడు. యోసేపు దినాల్లో ఉన్న ఫరో చెప్పగలుగుతున్నాడు, మోషే దినాల్లో ఉన్న ఫరో చెప్పగలుగుతున్నాడు, రాహాబు అనే వేష చెప్పగలుగుతుంది. ఇప్పుడు నెబుకద్నెజరు అనే రాజు షద్రక్ మెషక్ అబేద్నెగో దినాల్లో ఉన్న రాజు అయినటువంటి నెబుకద్నెజరు చెప్తున్నాడు, ఆయనే దేవుడు, ఆయన తప్ప మరో దేవుడు లేడు, ఈ దేవుడు పూజార్హుడని సాక్ష్యం ఇస్తున్నాడు నెబుకద్నెజరు. చూడండి మన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం, ఎంత గొప్ప దేవుడు మనకి రక్షణ ఇచ్చాడన్నది గుర్తుపెట్టుకోవాలి. ఎంత గొప్ప దేవుడు తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపి ఆ కుమారుని ద్వారా మనకి ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడన్నది మనం తెలుసుకోవాలి. ఎంత గొప్ప దేవుడు. అనేకులు వచ్చి చెబుతున్నాడు, ఈ దేవుడు తప్పితే మరొక దేవుడు లేడని సాక్ష్యం ఇస్తున్నారు. ఎంత గొప్ప ధన్యత. మరి 5వ విషయాన్ని చూద్దారని దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. నా సమ్ముఖంలో నియమించిన ఏమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వంలో ఎందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సమ్ముఖమును వణుకుచుండవలను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరది. ఆయన ఆధిపత్యమును తొద్దుముట్టును కుండును. ఆయన విడిపించువాడు, రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యం చేయవాడు. ఆయన సింహముల నోటు నుండి ఈ దానియేలును రక్షించనని రాయించెను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు పార్శికుడగు కోరేషు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లెను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాము దానియేలు యొక్క దినాల్లో ఉన్న రాజు. ఈయన ఎవరంటే దర్యావేషు. ఎవరు? దర్యావేషు అనే రాజు చెప్తున్నాడు ఏమని? దానియేలుని తీసుకెళ్లి సింహపు గుహలో వేయబడినప్పుడు, దానియేలు యొక్క జీవితం సింహాల గుహలో వేయబడినప్పుడు, దేవుడు సింహపు గుహలో నుండి తప్పించినప్పుడు ఆ యొక్క ఎవరు? దర్యావేషు అనే రాజు చెబుతున్నాడు ఏమని? దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమును వణుకుచుండవలను. ఆయనే జీవం గల దేవుడు. ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నారు అన్యులు. ఎవరు? అన్యులు. ఫరో, యోసేపు దినాల్లో ఉన్న ఫరో అన్యుడే, మోషే దినాల్లో ఉన్న ఫరో అన్యుడే, రాహాబు అన్యురాలే. చూడండి మరి షద్రక్ మెషక్ అబేద్నెగో దినాల్లో ఉన్న నెబుకద్నెజరు ఆ యొక్క రాజు కూడా అన్యుడే. మరి ఇప్పుడు చూడగా ఈ దర్యావేషు అనే రాజు కూడా అన్యుడే. మరి ఇలాంటి అన్యులందరూ కూడా గొప్ప సాక్ష్యం ఇస్తున్నారు. అన్యులంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి ఎరగని వారు, దేవుని గురించి తెలియనటువంటి వారు. అలాంటి వారు ఈ దేవుని గురించి తెలుసుకుని అంటున్నారు. గొప్ప గొప్ప రాజులు, గొప్ప వారు సైతమే ఏమంటున్నారు? ఈ దేవుడు గొప్పోడు, ఈ దేవునికి భయపడాలి, ఆ దేవుడు జీవం గలవాడు, యుగం నుండే దేవుడు ఆయనకు భయపడండి అని చెప్పని దర్యావేషు రాజు సెలవిస్తూ వస్తున్నాడు. చూడండి, దానియేలు దగ్గరకు వచ్చి చెబుతున్నాడు ఈ దేవుడు గొప్పోడు, ఈ దేవుడు యుగయుగములు ఉండే రాజు అని. ఇంకా నెబుకద్నెజరు షద్రక్ మెషక్ అబేద్నెగో దగ్గరకు వచ్చి అన్నాడు ఆయన పూజార్హుడైన దేవుడని.
ఇంకా రాహాబైన వేష దగ్గరికి వచ్చా, వేష చెప్తుంది ఈయన దేవుని ప్రజల దగ్గరికి వచ్చాడు కదా, మీ దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన యుద్ధాలు జరిగించేవాడని. ఇంకా ఇంకా చూడగా ఆ మోషే దగ్గరకు వచ్చి ఫరో చెబుతున్నాడు, ఈ దేవుడు, మీ దేవుని సేవించండి, మీ దేవుని ఆరాధించుకోండి, ఆరాధించదగిన దేవుడు అని. ఇంకా యోసేపు దినాల్లో ఫరో రాజు చెప్తున్నాడు, ఏమని చెబుతున్నాడండి, దేవుడు చెబుతుంది కాదు, క్షమించండి, ఫరో దగ్గరకు, మోషే దగ్గర ఫరో వచ్చి అన్నాడు, ఈ దేవుడు ఆరాధించదగిన దేవుడు. మరి యోసేపు యొక్క దినాల్లో ఏమన్నాడు, ఈ దేవుడు మర్మాలు బయలుపరచగలిగిన దేవుడు. ఎంత గొప్పవాడు! ఈ దేవుడు వంటి వాడు లేడు. మర్మాలు బయలుపరచగలిగిన దేవుడు, దేవుడు ఏం జరగబోతుందో తెలియపరచగలిగిన దేవుడు. ఇంకా ఈ దేవుడు ఇంకెలాంటి వాడు, ఆరాధించదగిన దేవుడు. ఈ దేవుడు ఇంకా ఎలాంటి వాడు అంటే యుద్ధాలు జరిగించగలిగిన దేవుడు, యుద్ధాలపైన విజయాన్ని పొందిన దేవుడు. ఈ దేవుడు ఎలాంటి వాడంటే, ఇంకా చెప్పాలంటే ప్రియులారా, దేవుడు తన ప్రజలను కాపాడుకునే దేవుడు, పూజార్హుడైన దేవుడు, ఆరాధించబడుతున్న దేవుడు, స్తుతించబడుతున్న దేవుడు. ఇంక ఈ దేవుడు జీవం గల దేవుడు అని సాక్ష్యం ఇస్తున్నారు అన్యులు సైతం కూడా. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అందుకే ప్రియులారా, ఈ 5 కూడా తన దేవుని ప్రజల దగ్గరికి వచ్చి అంటున్నారు, మీ దేవుడు గొప్పోడు, ఆ దేవుడే నిజమైన దేవుడు, ఆ దేవుడే జీవం గలవాడు, ఆయన్ని సేవించడం మంచిదని సాక్ష్యం ఇస్తున్నారు. ఈరోజు మనం దేవుని సేవిస్తున్నాం. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, రక్షించబడిన వారుగా ఎలా సేవిస్తున్నాం, దేవుణ్ణి ఎలా వెంబడిస్తున్నాం? మన దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలుసు. ఆ యొక్క దేవుణ్ణి ఎరగనటువంటి రాజులు సైతం కూడా వచ్చి ఈ దేవుడు గొప్పవాడని సాక్ష్యం ఇస్తున్నారు. ఈరోజు ఆ గొప్పవాడు నీ దేవుడే ఉన్నాడు కదా, నీవు నేను ఎలా ఉండాం, ఆ దేవుని సన్నిధిలో ఎలా జీవిస్తున్నాం, ఆ దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నాం? మర్మాలు బయలుపరిచే దేవుడు, ఆరాధించదగిన దేవుడు, పూజారుడైన దేవుడు. ఇంకా ఇంకా చూడగా ఆ దేవుడు ఎంత గొప్పవాడు అంటే దైవవేష దినాలలో చెబుతాడు, పూజార్హుడు. ఇంకెంత గొప్పవాడు, జీవం గల దేవుడు, ఇంత యుద్ధాలు జరిగించే దేవుడు. ఇంత గొప్ప దేవుని దగ్గర నీవు నేను ఎలా ఉంటున్నాం? ఇంత గొప్ప దేవుని సన్నిధిలో నీవు నేను ఎలా ఉంటున్నాం? అనేకులు వచ్చి మన దగ్గరికి వచ్చి చెబుతున్నారు, ఈ దేవుడే నిజమైన దేవుడు అని. కానీ మనం ఎలా ఉంటున్నాం? ఆ దేవుని కలిగిన మన జీవితం ఎలా ఉంటుంది? ఆ దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతున్నామా? ఆత్మానుసారంగా దిగజారిపోయి లోకంలో పడిపోయినామా? పరీక్షించుకున్నాం. ఆ దేవుని గురించి అనేకులు సాక్ష్యం ఇస్తున్నారు. ఈరోజు నీవు నేను ఎలాంటి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాం దేవునిలో? ఒకసారి మనం పరీక్షించుకున్న వారమే. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామో. తప్పుదారిలో ఉంటే బుద్ధి తెచ్చుకుని సరైన మార్గంలో మనం నడుచున్నట్లు ప్రభు సహాయం చేయనుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. ఈ ఉదయ కాలం పడకల మించి లేడుందని ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మా జీవితాల్లో ఎన్నో మర్మాలు బయలుపరిచారు. ఈ మర్మముల ద్వారా అనేకులు వచ్చి ప్రభు ఈ దేవుడే నిజమైన దేవుడు అని ఒప్పుకుంటున్నారు. మేము ఆ దేవుని కలిగి ఉన్న మేము యథార్థమైన జీవితంలో కొనసాగినట్లు సహాయం చేసి వాళ్ళ ఉన్న బలహీనతలన్నీ క్షమించి సరిచేసి ఒక మంచి మార్గం నడిపించమని దేవా, మేము మీ సన్నిధిలో ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం అది గుర్తెరిగి జీవితకాలం అంతే ముందరగట్టడానికి సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.